తాము అధికారం దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉందని బీఆర్ఎస్ చెబుతోందని, నిజానికి మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర ఖజానా 3,960 కోట్లు మైనస్లో ఉందన్నారు భట్టి విక్రమార్క. రైతు రుణమాఫీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పలేదన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పామని, అది తప్పనిసరిగా చేసి చూపిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్పష్టంగా విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో 5 ఏళ్ల కాలం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే నా ఆఫీసుకు కానీ మీరు సమాచారం పంపిస్తే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఉండదని మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్తా ఉన్నాను. మీకు ఏదైనా కారణాల చేత ఎక్కడైనా ఉత్పన్నం అయితే కూడా నేను చాలా చోట్ల నేను వచ్చిన దగ్గర నుంచి వెరిఫై చేయించాను. ఇట్లా మీలాంటి మిత్రులు చాలామంది చెప్తా ఉంటే సోషల్ మీడియాలో వస్తూ ఉంటే కూడా ఇమ్మీడియట్గా నేను వెరిఫై చేస్తే అన్ని ఫేకే. చివరికి నేను నిన్న ఐ వాజ్ ఫోర్స్ టు ఆస్క్ మై సిఎండి టు ఫైల్ ఏ కేస్. మీరు ఫైల్ చేయండి, కేసు ఎఫ్ఐఆర్ చేయించండి, కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ప్రజల జీవితాలతో ఆట ఆడుకోవటం ఇది. మీరు ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేకుండా చేసే ప్రమాదం జరిగితే రాష్ట్రానికి నష్టం. ఇది ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని? మీరు ఎఫ్ఐఆర్ చేయండి. సో మీకు కూడా నేను చెప్తా ఉన్నాను, 100% ఫేక్ న్యూస్ నమ్మబాకండి. సాధ్యమైనంత వరకు మేము 100% ఇస్తా ఉన్నాము. ఎవరైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే కూడా రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం.